హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి తక్కువ ఐటమ్స్ తోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్గా అయినా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డలను అయితే ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయల్ని ఈ ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. మనమేం ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి, లైట్గా అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు వచ్చేసి 5 నుండి 6 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా కాస్త వేడి తగ్గిన తర్వాత చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని ఈ మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాసవులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా కరివేపాకు, 3 నుంచి 4 టమాటాలను అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి టమాటా ముక్కలంతా చక్కగా కరిగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మసాలాలు వచ్చేసి 1 స్పూన్ దాకా సాంబార్ పొడి, 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇందులో సాంబార్ పొడి అయితే మెయిన్గా వేసుకోవాలండి. సాంబార్ పొడి వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు అయితే మనకి ఇంతే సరిపోతుందండి. గరం మసాలా అవేమీ అవసరం లేదనమాట. ఇప్పుడైతే మనం ముందే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయల పేస్ట్, ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి. ఇలా మసాలాలంతా బాగా వేయించుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ వేసుకునేటట్టయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకుని ఈ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని మనకి 50% ఈ రైసు ఇలాగే బాగా ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి రైసు 50% ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా బాగా అవుతుంది. మనం రైస్ వేసేసి అలాగే మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నామనుకోండి, అది పైన మసాలాలంతా ఉండిపోయి మనకి కిందంతా వైట్ రైస్ లాగా ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికించుకున్నామనుకోండి, రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా చక్కగా వస్తుందన్నమాట. చూడండి, 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, వేడి వేడిగా వెల్లుల్లిపాయ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడి, చట్నీలతోటి సర్వ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, వెల్లుల్లిపాయల మసాలా రైస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.